oscillations per second. Heart pumps the blood to the different body organs. Both statements aren't true, it is always true. A very good afternoon to all the principals and teachers, and welcome to this today's show. I would call it an enlightenment talk, how to handle the students with psychological and emotional problems. As you all are aware, day in and day out, we take care of our students in the schools. We take care of their academic and non-academic issues, but very often we take it for granted their feelings, their aspirations, and how they react to situations, and we end up in unsavory incidents, making all of us sad, and sometimes things go out of hand. You are all very aware of that, and we cannot pin the blame on anyone. We cannot blame the principals, we cannot blame the teachers, and we cannot the students either. Where is the fault? What can be done? What can we do to prevent to such unsavory incidents in our schools? So we have with us today Dr. Geeta Challa, psychologist and director for Manojagriti. She is not a stranger to us. So welcome, madam, for today's talk. As you are aware, we face many problems in our schools. Our children are prone to many psychological and emotional issues. What are the other things our children are prone to, and why peculiar to our schools alone? Is it a common issue with other private schools as well? Yeah. ఈ డిస్కషన్ ఇది సమయానుకూలంగా, అంటే ఇప్పుడు మన అవసరానికి అనుగుణంగా పెట్టినట్టుగా ఈరోజు పిలవడం చాలా సంతోషంగా అనిపించింది. నన్ను పిలవడం మరీ సంతోషంగా అనిపించింది. అంటే నాకు చాలా కోరికగా ఉండింది ఈ టైంలో ఈ ప్రిన్సిపల్స్ అందరితో మాట్లాడాలా, నా మనసులో ఏముందో చెప్పాలనే ఒక తపనతో, సంతోషం అనగానే ఒక బాధతోనే వచ్చాను ఇక్కడికి నేను. అయితే మన పిల్లల్లోనే ఎందుకు అని మీరు అన్నారు. మన పిల్లలు కాదు, మన పిల్లలు కూడా ఎందుకో చెప్తాను. కానీ ఈ వయసులో టీన్స్లోకి వచ్చేసరికి, అంటే మనమందరం కూడా ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే. అయితే ఆ వయసులో ఉండే శారీరకమైన మార్పులు, ఫిజికల్ చేంజెస్ వస్తాయి వాళ్ళకు, సైకలాజికల్ చేంజెస్ వస్తాయి వాళ్ళకి. ఆ టైంలో ప్రెషర్ బాగా పెరుగుతుంది. అంటే 5వ తరగతి అప్పుడే వస్తారు మన స్కూల్స్లోకి పిల్లలు. 6వ తరగతిలో అప్పుడు అడ్జస్ట్మెంట్స్ అవుతుంటారు. 7వ తరగతిలో ఆటలు వాటి మీద. అయితే 8, 9వ తరగతికి వచ్చేసరికి వాళ్ళలో ఇంకా మీరు చదువుకోవాలి అని, అంటే ఈ అకాడమిక్ ప్రెషర్ అనేది పెరుగుతుంది ఆ వయసులో. తర్వాత పేరెంట్స్కి వచ్చేసరికి పాపం వాళ్ళకి చదువుకొని పెద్దగా ఉన్నవాళ్ళు కాదు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా మన పేరెంట్స్, these people, the parental expectations are also more when they are coming to 9th and 10th class. And now ippudu coming to the current situation, CCE methodology, the methodology is also changed, and lot of pressure on the students, yes, and also teachers. I can't say it's only students, teachers and principals. Our principals are into tension, our teachers are into tension, but the pressure is making more. And one more thing, mana pillalake enduku research em cheptundante andi, నాకు 2 కొడుకులు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. అయితే మనం ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ
వాళ్ళ సైకలాజికల్ నీడ్స్ కానివ్వండి, శారీరకమైన నీడ్స్, మెటీరియలిస్టిక్ నీడ్స్ అన్నీ సాటిస్ఫై చేస్తూ వాళ్ళకు ఒక రకమైన మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టి కూడా మనం ఎన్నో రకాల సమస్యలు చూస్తుంటాం, ఎన్నో రకాల ప్రవర్తన మార్పులను గమనిస్తున్నాం. మరి అలాంటిది ఈ పిల్లలు రెసిడెన్షియల్ మోడ్లో ఉంటున్నారు. అంటే ఒక రకంగా మనం ఎంత ప్రేమ ఇస్తున్నామని మనం అనుకున్నా అది ఒక రకమైన మెటీరియలిస్టిక్ ఎన్విరాన్మెంట్. రీసెర్చ్ ఏం చెప్తుందంటే రెసిడెన్షియల్ మోడ్లో ఉన్నప్పుడు సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా వాళ్ళ మనస్సుకు అగేన్స్ట్గానే ఉంటారు ఇక్కడ. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దేర్ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ మన పిల్లల యొక్క పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటిది. కాబట్టి ఈ సమస్యలు అనేవి మన పిల్లలలో తీవ్రత ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళు సెన్సిటివ్గా కూడా ఉన్నారు మన పిల్లలు. అయితే దీన్ని మనం ఇంకా ముందు డిస్కషన్లో వీటిని ఎలా డీల్ చేయాలో చూద్దాం. సో టు బిగిన్ విత్, ఈ వయస్సు అలాంటిది, సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే సమస్యలను మనం ఎలా తీసుకోవాలనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తే బాగుంటుంది. సమస్యలు లేకుండా చేద్దామా అంటే కుదరదు. ఈ వయసులో సైకలాజికల్, ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని డీల్ చేయడం మనం నేర్చుకుంటే బెటర్. Now coming to our residential pattern, our parents are not able to handle even the smallest issue which their own children have it, right? And as you are saying, in students from other families, like well-to-do families, to certain extent the parents are able to control them or able to balance their emotional issues. Do you agree with that? పేరెంట్స్ విషయంలో చెప్తున్నారు. పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఏమంటే అండి, చూడండి, మన పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎంతో బాధ్యత ఉంటుంది, ఎంతో బాగా చూసుకుంటాం. ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ సినిమాకి వెళ్తేనే మనం ఎంతో యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. అయ్యో సినిమాకి వెళ్ళాడు, వాడు ఎప్పుడు వస్తాడా, ఎలా వస్తాడని ఎదురు చూస్తాం. మరి పూర్తిగా మన ఇంట్లోంచి తీసి ఇంకో సెట్టింగ్లో పెట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ఆతృత ఉంటుంది. అండ్ టీచర్స్ మీద, మన ప్రిన్సిపల్స్ మీద ఒక రకమైన ప్రెషర్ కూడా పెడతారు వాళ్ళు. అంటే బికాస్ ఆఫ్ దట్ యాంగ్జైటీ దే ఆర్ కమింగ్ అవుట్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అస్, దే ఆర్ సేమ్, బట్ దట్ సెట్టింగ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. Okay. So we know our parents' background, right? And are we just branding them? Okay, these children are like this only. The children from this parental background, this community, they are like this. Are we branding them? బ్రాండింగ్ చేస్తున్నామనే చెప్పొచ్చు. ఈ బ్రాండింగ్ మీద నేను మాట్లాడాలనుకున్నాను ఈరోజు. అందరూ ఒప్పుకోకపోయినా లేబులింగ్ అనేది ఇక్కడ మన దగ్గర జరుగుతుందని మన ఇది ఇన్సైడ్ 4 walls డిస్కషన్ కాబట్టి నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను. లేబులింగ్ అనేది జరుగుతుంది. లేబులింగ్ అంటే నేను ఇప్పుడు మేము గత 6 నెలలుగా మీకు అందరికీ నేను పరిచయస్తురాలే, మనోజాగృతి నుంచి అందరు కౌన్సిలర్స్ వెళ్తున్నారు. ఇంతకు ముందు కూడా నేను టీచర్స్తో కలిశాను, ప్రిన్సిపల్స్తో కలిశాను. కాబట్టి 2 ఆడపిల్లలు స్కూల్లో అయితే పెద్ద 10th క్లాస్ అమ్మాయి 5th క్లాస్ అమ్మాయికితో కొంచెం క్లోజ్గా ఉండి బాగా మూవ్ అయ్యి ఏదైనా హెల్ప్ చేస్తే మీరు లైక్ సిస్టర్సా అని అడుగుతున్నారు. ఏంటిది? వాట్ డస్ ఇట్ మీన్ బై లైక్ సిస్టర్స్? ఇట్స్ స్టాంపింగ్. దానికి అర్థమే తెలియదు కొంతమంది పిల్లలకి. కానీ మీరు లైక్ సిస్టర్సా అన్నందువల్ల భయపడుతున్నారు మన పిల్లలు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలతో మాట్లాడడానికి భయంకి లోనవుతున్నారు. ఇది ఒకటి. రెండవది, బాగా ఆటలు ఆడుతున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే మీరు అకాడమిక్ స్పెషలిస్ట్, మీకు తెలుసు కొంతమందికి చదువు రాకపోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ హోప్లెస్. వాళ్ళ ఆటల్లో బెస్ట్గా ఉండొచ్చు. మేడం నేను కాంపిటీషన్కి వెళ్ళొచ్చా అన్నప్పుడు మనం చదువు రాదు కానీ కాంపిటీషన్స్ ఎందుకు నీకు? ఆటలు కావాలి కానీ చదువు వద్దా? వద్దు. దానికి చదువు వద్దు కాబట్టి ఆటల్లోకి వెళ్తుంది. లెట్ దెమ్ గెట్ ఇన్ టు ప్లే, లెట్ దెమ్ ప్లే సంథింగ్, లెర్న్ సంథింగ్. సో ఇలా ఏది చిన్నది జరిగిన స్టాంపింగ్. ఒక చిన్న అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని కాదండి, అందంగా తయారైన అమ్మాయి కనిపిస్తే చదువు లేదు కానీ అందం కావాలని నీకు అంటే ఇంత ఓపెన్గా కమెంట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం అనమా, మన బిడ్డను అనమా అంటామండి, మన బిడ్డను అంటాము, అందరూ అంటాము. కానీ కొంత సెన్సిటివిటీని అర్థం చేసుకోవాలా. బయట 10 మందిలో నించున్నప్పుడు అన్నప్పుడు అండి వాళ్ళకి వాళ్ళ మనసులో ఆ హర్ట్ అనే దెబ్బ ఎంత తగిలింది అనేది డెప్త్ బాగా ఎక్కువ ఉంటుంది. బక్కకు పిలుచుకొని ఏం పెట్టా, నువ్వు ఇంత టైం స్పెండ్ చేస్తున్నావు కదా, నువ్వు కొంచెం చదువు కూడా చదువుకోవచ్చు కదా. కానీ అందరిలో నించున్నప్పుడు ఓపెన్గా ఏ సమయంలో ఏమంటున్నామనే విజ్ఞత కూడా మన వాళ్ళకి ఇంకా ఉంటే బాగుంటుంది. అండ్ అంటే ఇలా చెప్పే ముందు ఇంకొకటి కూడా చెప్పాలి, మన ప్రిన్సిపల్స్ కానివ్వండి, మన టీచర్స్ అందరికీ ఉన్న ప్రెషర్తో చూస్తే మా వాళ్ళైతే అందరూ అంటారు వాళ్ళకి సెల్యూట్ పెట్టాలని అంటారు. ఎందుకంటే అంత ప్రెషర్లో ఉండి ఇంతమంది పిల్లల్ని వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి దండం పెట్టాలి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి వెరీ సెన్సిటివ్ అబౌట్ ది స్మాల్ థింగ్స్ విచ్ లీడ్స్ టు ఎక్స్ట్రీమ్ స్టెప్స్.
Okay, so you are saying that we can make comments, but there should be an appropriate time. There should be an appropriate place wherein you can comment to the children, but not only criticism, you should give a constructive criticism, right? So you need not spend a lot of time in makeup, you look like queen, you can make it, but where, when? But you should also said, as you said, spend some more time for studies. Why don't you? So maybe it's kind of constructive criticism. I think that's what you are talking. Yes. Now, madam, you are talking about some emotional issues and all. What are the different types of emotional issues our children are facing? And I think some of our teachers and principals especially not aware of this kind of emotional issues our children are facing. ఇప్పుడు ఎమోషనల్ ఇష్యూస్లో 2 రకాలండి. ఒకటి, కొంతమంది పిల్లలు పాజిటివ్ ఎమోషన్స్లో ఉంటారు ఎక్కువ, అది కూడా కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్తుంది. ముందు పాజిటివ్ చెప్తాను, తర్వాత నెగిటివ్ చెప్తాను. ఇమోషనల్ ఇష్యూస్లో పాజిటివ్లోకి వచ్చేసరికి కొంతమంది చాలా టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మన పిల్లలలో. అంటే ప్రతిదానికి నేనే అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. సో అది ఎంత ఎగ్జైట్మెంట్కి వెళ్ళిపోతుందని అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఆన్ టోస్ ఉంటారనమాట. ఎప్పుడు అలాంటి పిల్లలే కనిపిస్తారు. అండ్ దోస్ పీపుల్ ఆర్ మోస్ట్ వాంటెడ్. అలాంటి పిల్లల్ని ఇష్టపడతారు కూడా. సో ఆ ఇష్టపడుతున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతుంటారు. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకసారి ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్స్. ఇది పాజిటివ్ సైడ్, సంతోషంగా ఉండడం. అయితే బాధ సైడ్ చూస్తే డిప్రెషన్. నేను ముందు రెడ్ సిగ్నల్స్ చెప్తాను. ఒక 4 రెడ్ సిగ్నల్స్ ఉన్నాయండి. అందరూ దయచేసి ప్రిన్సిపల్స్ వీలుంటే రాసుకోండి. రెడ్ సిగ్నల్స్ డేంజర్ సిగ్నల్స్ మన పిల్లల్లో. నంబర్ 1, ఎప్పుడైతే ఒక అమ్మాయి లేదా అబ్బాయి డిప్రెషన్గా కనిపిస్తున్నాడో, డిప్రెషన్ అంటే నార్మల్ మూడ్ కన్నా కొంత బాధ కన్నా ఇంకా తక్కువ బాధలోకి వెళ్తే డిప్రెషన్ అంట. సో డిప్రెస్డ్ మూడ్లో ఉంటే ఖచ్చితంగా పట్టుకొని మాట్లాడండి. రెండవది హెల్ప్లెస్నెస్. హెల్త్ ప్రాబ్లం కానీ, అమ్మ నాన్న చనిపోయిన వాళ్ళు కానీ, లేదా సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ కానీ, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, నాకు ఇంకా సహాయం దొరకదు అనే హెల్ప్లెస్నెస్, పిల్లల్లో హెల్ప్లెస్నెస్ కనిపిస్తే పట్టుకోండి. సారీ. ఇంకొకటి హోప్లెస్నెస్. ఇక ఫ్యూచర్లో నాకు ఏమీ జరగదు, నేను ఇంకా పర్ఫామ్ చేయలేను, నా వల్ల కాదు, 40 మార్కులు వచ్చాయి, ఒకసారి ఫెయిల్ అయిపోయింది, నేను ఇంకా పాస్ అవ్వలేను, నాకు బేసిక్స్ లేవు, నా చదువు రాదు. హోప్లెస్నెస్ అంటారు. అంటే ఫ్యూచర్ వాళ్ళకి డార్క్గా కనిపించడము, ఇంకా ఏమీ జరగదు అనే హోప్లెస్నెస్. లాస్ట్ వన్, వర్త్లెస్నెస్. నేనెందుకు పనికిరాని దాన్ని, నేనెందుకు పనికిరాని వాణ్ణి, నన్నెవరు ఇష్టపడరు, నేను లవబుల్ కాదు, నన్నెవరు ఇష్టపడరు. ఈ ఇష్టపడరు అనే ఫీలింగ్ వస్తే వర్త్లెస్నెస్. ఈ 4 డేంజర్ సిగ్నల్స్ దయచేసి మన వాళ్ళు గమనిస్తే ఇవి ఎమోషనల్ ఇష్యూస్ అండి. ఈ ఇష్యూస్ కానీ మీరు ఎప్పుడైతే గమనిస్తారో, ఈ 4 కూడా నేను మళ్ళీ చెప్తాను, డిప్రెస్డ్గా కనిపించినా, హెల్ప్లెస్గా కనిపించినా, హోప్లెస్గా కనిపించినా, వర్త్లెస్గా కనిపించిన ఈ 4ని మనము క్యాచ్ చేయాలి. అంటే వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ మాట్లాడదాము. ఫస్ట్ ఈ 4 పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే ఏంటి కూడా చెప్తాను నేను. మనం ఇప్పుడు ఈ అద్దాలు పెట్టుకున్నాను నేను. అద్దాలు పెట్టుకున్నప్పుడు నాకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. దయచేసి మన ప్రిన్సిపల్స్ అందరు కూడా ఇలా ఒక ఎమోషనల్ స్పెక్స్ పెట్టుకోండి. ఎమోషనల్ స్పెక్స్ అంటాను నేను. అంటే పిల్లల ఫేస్లో చూడండి, ఏమి ఎమోషన్ కనిపిస్తుందో దయచేసి క్లోజ్గా చూడండి. ఖచ్చితంగా ఎమోషన్స్ అనేవి ఫేస్లో కనిపిస్తాయి. ఆ పాప ఏ పాప అయినా, ఏ అబ్బాయి అయినా కూడా ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి పోతారో, బాధలోకి వెళ్ళిపోతారో, ఏదైనా చేయాలనుకుంటారో దానికి ముందు వాళ్ళ మొహంలో చిహ్నాలు కనిపిస్తాయి, సిగ్నల్స్ కనిపిస్తాయి. ఎమోషన్స్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. సో మన ఫేస్ కనిపిస్తుందండి. నేను బాధలో ఉంటే నా మొహం తెలిసిపోతుంది. గీతా చాలా సంతోషంగా ఉన్నప్పుడు చూసింటారు, ఈరోజు కొంచెం ఆవేదనగా చూస్తుండొచ్చు నా ఫేస్ని. సో ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. పిల్లల ఫేస్ని స్పెక్స్ పెట్టి చూడండి. చూశారు, కనిపించింది. ఇప్పుడు జార్జ్ సార్ ముఖంలో ఏదో కనిపించింది నాకు, వెంటనే చెప్పాలి, జార్జ్ యు ఆర్ లుకింగ్ సో డిప్రెస్డ్ టుడే, ఐ సీ సమ్ అప్సెట్ ఫీలింగ్ ఇన్ యూ. సో ఇలా పాప కనిపించినప్పుడు, అబ్బాయి కనిపించినప్పుడు, ఏం రవి ఈరోజు నువ్వు కొంచెం ఎందుకో అప్సెట్ కనిపిస్తున్నావు, నాకు నోటి నుంచి దయచేసి అనండి. ఫీలింగ్స్ మాట్లాడండి, ఫీలింగ్స్ని చూడండి, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ సార్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఫీలింగ్స్. మన వాళ్ళు దయచేసి ఫీలింగ్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. అయితే
పూర్తిగా మనం కొన్నిసార్లు ఈ ఎమోషన్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. రిఫ్లెక్షన్ బదులు నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఎప్పుడైతే నేను బాధగా కూర్చున్నాను, నన్ను మీరేమీ అనట్లేదు, మేడం జ్వరంగా ఉన్నట్టుందని ఒక్క మాట కూడా అనకపోతే నాకు బాధ అనిపించదా? అనిపిస్తుంది. సో నన్ను అన్నారనుకోండి, ఏంటి మేడం డల్గా ఉన్నారు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన పిల్లలు కూడా అంతే అండి. ప్రతి పిల్లవాడికి కూడా వాళ్ళ ఎమోషన్స్ని ముందర వాళ్ళు అందులో మీరు సిగ్నిఫికెంట్ పీపుల్, అమ్మ నాన్న కన్నా మీరు చాలా దగ్గరైన వాళ్ళకి. టీచర్ కానీ లేదా ప్రిన్సిపల్ గారు కానీ పిల్లల ఫీలింగ్స్ని ఒక్కసారి మాటలో అంటే అక్కడ ఆగిపోతారు ఆ పిల్లలు, ఖచ్చితంగా వెనక్కి వస్తారు. అయితే ఇంట్లో అమ్మ తిడితే నాన్న ఉంటాడు, నాన్న తిడితే అమ్మ ఉంటుంది, ఇద్దరు తిడితే నానమ్మ ఉంటుంది. కానీ ఇక్కడ అన్నీ మీరే, అమ్మ నాన్న నానమ్మ మామయ్య చిన్నమ్మ అన్నీ మీరే. కాబట్టి ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ఫీలింగ్ చేయాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఉందని నేను అంటానండి. సో బాధ్యత చాలా గొప్పది, పెద్దది, కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి పసి ప్రాణాలు. పువ్వులు ముట్టుకుంటే నలిగిపోతాయి, గ్లాసులు పడేస్తే పగిలిపోతాయి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ హ్యాండిల్ దెమ్. సో ఆ గ్లాస్ బాటిల్స్ మీద మనం రాస్తాం కదండి, హ్యాండిల్ విత్ కేర్. సో వీళ్ళని కూడా హ్యాండిల్ విత్ కేర్ చేయకపోతే ఖచ్చితంగా పగిలిపోతాయి. Madam, you were talking about 4 red signals. I think they are very, very significant, not only in our schools, but each and every person who is given custodian of our children, or even for adults for that matter. You are talking about 4 signals that are very significant. Can you elaborate how do children get depressed? You know, we always think that depression, that's only for adults. Usually we always say, children, they are always happy. Why should they cause for depression? But I think you are correct in saying that there is a depression. Now, how do the children get depressed? What are the reasons, especially in our schools? We provide them everything. Yes. We give them a good food, the diet has increased, and we give everything. Now, recently we have given a good uniform also, everything. But then, depression, how would you come? That's a very common question, people like. Yeah. అయితే చాలాసార్లు అవసరాలు లేదా నీడ్స్ అనగానే మనం అనుకుంటామండి, చొక్కాలు, అన్నము, బుక్కు, పేపరు, ఇంత మంచి డ్రెస్ ఇవన్నీ నాకున్నాయి, ఐఎమ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండకపోవచ్చు. నా హస్బెండ్ నన్ను ఏమన్నా అనొచ్చు, నా కొడుకు నన్ను ఏమన్నా అనొచ్చు. సో ఇవన్నీ మెటీరియలిస్టిక్ నీడ్స్ సార్. అయితే సైకలాజికల్ నీడ్స్ కూడా ఉంటాయండి. సైకలాజికల్ నీడ్స్ అంటే అప్రిసియేషన్, ఐడెంటిఫికేషన్, ఐడెంటిటీ, లేదా వాళ్ళని నువ్వు బాగా చేసావు అని చెప్పే వ్యక్తి కావడము, ఇలా అర్థం చేసుకునే వ్యక్తి, ఇవన్నీ కావాలి. అయితే డిప్రెషన్లో లేదా డిప్రెస్డ్ అనేది అది పెద్ద మాట, బట్ ఎనీవే మూడ్ ఆఫ్ అవ్వడం అని కూడా మాట్లాడొచ్చు మనం ఇక్కడ. మూడ్ ఆఫ్ అయిన పిల్లల్లో మీరు గమనిస్తే అండి, ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ దయచేసి గమనించండి, వాళ్ళలో ఇంట్రెస్ట్ తగ్గుతాయి. తిండి మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, నిద్ర మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఫ్రెండ్స్కి దూరంగా పోతారు, విత్డ్రాన్ అయిపోతారు, అలోన్గా ఉండడం ఇష్టపడతారు. ఇలాంటి పిల్లల్లో మీరు ఫిజికల్గా అంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా గమనించవచ్చు. వాళ్ళకి చాలాసార్లు వాళ్ళ చెయ్యి తలకి తగిలి ఉంటుంది, ఎప్పుడు ఇక్కడ కానీ ఎప్పుడు తలకి చేయి పెట్టుకొని ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు ఇలా గమనిస్తారో దయచేసి వాళ్ళని మీరు మాట్లాడాలా. అయితే ఇంకొకటి చూసే విధానం, ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను, ఎప్పుడైతే పిల్లలు ఇలా చూస్తారో దట్ ఈస్ గుడ్, పిల్లలు ఇలా చూస్తారో దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇఫ్ మన పిల్లలు ఇలా చూస్తే మాత్రం దయచేసి ఆపండి. నేల చూపులు అంటారు కదండి తెలుగులో, కిందకి చూడడం. వెన్ ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ డౌన్, ఇట్స్ ఎ వెరీ డేంజర్ సిగ్నల్. సో స్టాప్ దెమ్ దేర్. ఇవి ఫిజికల్ సిమ్టమ్స్. అండ్ వర్బల్ క్యూస్ కూడా ఉంటాయండి డిప్రెషన్లో ఉన్నప్పుడు. నాకేంటో ఉండాలనిపించట్లేదు, నాకెందుకో చదువుకోవాలనిపించట్లేదు, ఆల్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఇస్తారండి. సో ఇవి కూడా మీరు గమనించవచ్చు ప్రిన్సిపల్స్. సో ఐ థింక్ given my experience, children also feel depressed because when the principal scolds, as you said, in public, and teachers also scolds in public, saying that you are useless, you are not study, you are fit for nothing, why did you come here to give us headache, can't you sit at home? I mean, these are the usual phrases the teachers use it. మనం కూడా వాడతాం కదండి. ఇప్పుడు నేను మనం తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మన ఇంట్లోనంటే ఎందుకురా నువ్వు నాకు అసలు పుట్టావు, నన్ను ఇంత సతాయిస్తూ అందరూ అంటాం, అందరు తల్లిదండ్రులు. But then I think all will not take it in the same way. So there are different ways they take it. Yeah. So maybe we can call it, maybe they are very highly sensitive children, right ma'am? Correct. Yeah. Now how do the children express helplessness, or exactly what is helplessness?
హెల్ప్లెస్నెస్ ఇస్ ఇప్పుడు నాకు చదవడం రాదండి, నాకు స్టాండర్డ్స్ లేవు, నేను రావడమే స్టాండర్డ్స్ లేకుండా వచ్చాను, నాకు ఐక్యూ లేదు, బేసికలీ ఐక్యూ తక్కువ ఉంది, మఫ్ ఉన్నాను నేను, నాకు బేసిక్స్ రావు, ఐక్యూ లేదు, చదవలేకపోతున్నాను. అండ్ నన్ను అక్కడి నుంచి పైనుంచి అందరూ అంటున్నారు నువ్వు ఇంత మార్క్స్ తెచ్చుకోవాలి, నువ్వు చదవట్లేదు. నేను హెల్ప్లెస్ కదా, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐఎమ్ డూయింగ్ మచ్, ఎంతో కష్టపడుతున్నాను, నాకు చదువు రావట్లేదు, నన్ను ఏం చేయమంటారు ఇంకా? దట్ ఈస్ హెల్ప్లెస్నెస్. Wherein they want to do something but there is no go for them. Okay. And now what, as a principal or as a teacher, what shall I do to get rid of them this helplessness? In what way can I be of help to the children? దీన్ని అంటాము, దయచేసి రీఅష్యూరెన్స్ ఇవ్వండి. ప్రతి పిల్లలకి ప్రతి సిచ్యువేషన్లో కూడా రీఅష్యూరెన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నేను వచ్చాను, సార్ నేను అన్నిట్లలో ఫెయిల్ అయ్యానని చెప్పాను, ఫెయిల్ అయ్యాను, నేను ప్రిన్సిపల్ ముందు నించున్నాను, అన్ని ఫెయిల్ అయిపోయాను, తప్పేం లేదు. సో అప్పుడు కూడా రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, పర్వాలేదు నాన్న, అన్ని ఫెయిల్ అయినా పర్వాలేదు, ఒక్కొక్కప్పుడు పరిస్థితుల్లో చదవనప్పుడు ఇంకొక కారణంతో అన్ని ఫెయిల్ అవుతారు, దిస్ ఇస్ రీఅష్యూరెన్స్. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? జనరల్గా మనం ఎలా రెస్పాండ్ అవుతాం? చదవలేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు. సో రీఅష్యూరెన్స్ అంటే ఇంకొక మా కేసెస్ చాలా చూసాం కాబట్టి అండి, ఆడపిల్లల్లో లవ్ అఫేర్స్, ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సెక్షువల్ అబ్యూస్ జరిగింది, ఇంకొకటి జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏవో అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది, ఆ అమ్మాయి వచ్చి ఏదో పరిస్థితిలో బయటపడింది, దాన్ని ఒక స్ట్రేంజ్గా చూసి మొహమంతా మన ఫేస్ మార్చే, ఇస్ ఇట్ దాట్, అలా జరిగిందా అని అంటే జరగకూడదా? జరిగింది కాబట్టి అమ్మాయి మీ ముందు నించుంది. సో దీనికి రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. ఆహా, అలా జరిగిందా, కొన్నిసార్లు అలాగే జరుగుతుందమ్మా, ఈ సొసైటీలో అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి, ఇలాంటి సమస్య నీకు వచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ రీఅష్యూరెన్స్. And such, I just tried to talk to the same incident. No, something unfortunate happened to this girl, and this girl becomes a curious object for others. All teachers will come and look at her as though she's a creature from some other world, and all the children also will come, especially the higher class children. Everybody comes and very, very curious look from all corners. I think teachers have to downplay such things, right ma'am? దీనికి మీరు అన్నది కరెక్ట్. దీన్ని అంటాను సార్, ఎక్కడ ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, దీనికోసం నేను కాన్ఫిడెన్షియాలిటీ దయచేసి ఫాలో అవ్వండి. అయితే పిట్ట కథలు చెప్పినట్టు పిల్లల గురించి కథలు చెప్పొద్దు. మన స్టాఫ్ రూమ్లో అయినా ఎక్కడైనా కూడా మనం పక్క వాళ్ళతో ఇదొక కథ చెప్పుకున్నట్టు, పలానా అమ్మాయి ఇంటికి వెళ్ళిందంట, పెళ్లి చేసేసారు, పెళ్లి తర్వాత వచ్చి, ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ టు బి డిస్కస్డ్. సో దయచేసి పిల్లల గురించి పిట్ట కథల్లాగా మాట్లాడడము వద్దు. అయితే మన పిల్లలందరికీ తెలుసు స్టాఫ్ రూమ్లో టీచర్లు మాట్లాడుకుంటారని, డిస్కస్ చేసుకుంటారని తెలుసు. దీనికి ఒక తెర పడాలి. అంటే నేను వెళ్ళి జార్జ్ సార్తో మాట్లాడితే ఆయన ఎవరికి చెప్పడు అనేది కాన్ఫిడెన్షియాలిటీ. అంటే మన ప్రిన్సిపల్స్, మన వాళ్ళు, మనందరం నన్ను కూడా కలుపుకోండి, నేను కూడా మీలో మెంబర్ని అయిపోయాను ఇన్ని సంవత్సరాల నుంచి. సో మనం కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఇవ్వగలగాలి. అంటే నేను చెప్తాను, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, ఒక సమస్యతో వచ్చారు. సో యువర్ నేమ్ ఈజ్ రాము, చూడన్నా, నేను ప్రిన్సిపల్ అయినా కూడా ఈరోజు నువ్వు ఏదైతే నాతో మాట్లాడుతున్నావో, నేను ఈ 4 గోడల మధ్యలో తప్ప బయట నేను ఎవరితో చెప్పను, రీఅష్యూరెన్స్, నేను ఎవరితో చెప్పను, ఇది నాతోనే పెట్టుకుంటాను, నువ్వు ఏదైనా నాతో మాట్లాడొచ్చు అని ఒక్క మాట అంటే దిస్ ఇస్ కాల్డ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇఫ్ దిస్ కాన్ఫిడెన్షియాలిటీ స్టేట్మెంట్ ఈస్ గివెన్ టు ఎనీబడి, దే విల్ ఓపెన్ అప్. కానీ ఇక్కడ నాకు అనుమానం ఉంది, నేను నీతో చెప్తే వెళ్ళి చెప్పేస్తావని, సో అలాంటప్పుడు నేను ఓపెన్ అప్ అవ్వను. కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి సార్. రెండవది ప్రైవసీ. ఏమి చేసిన వాళ్ళు వచ్చినా ఒక రూమ్లో ఒక పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడం అనేది జరగాలి. కానీ అసెంబ్లీలోనో, భోజనం టైంలోనో, క్లాస్ రూమ్లోనో కామెంట్ చేస్తే ఖచ్చితంగా అది హర్ట్ చేస్తుంది. అయితే వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ అండి. అవి ఎంత పవర్ఫుల్ అంటే AK-47 కన్నా పవర్ఫుల్. సో దయచేసి మాట అంటున్నప్పుడు ఏ స్టూడెంట్ని ఎప్పుడు ఒక్క మాట అన్నా అది ఎంత హర్ట్ చేస్తుంది అనే ఫీలింగ్, ఐ షుడ్ సే ఆ గేస్ చేసే జ్ఞానం మనకు వస్తే బాగుంటుంది. But I also think, unfortunately we don't create a kind of conducive atmosphere in our schools
so that students can come and confidently confide in us, like happily confide in all the teachers. Madam, I have this problem. Principal sir, madam, principal sir, I have this problem. Sir, I have this problem. So very rarely we'll find in our school setup children coming and sharing. So how can we create an atmosphere of that? Suppose if I know Gita madam, I have some problem, I don't tell you because I know that you will go and share it to others. But I know somebody XY, that madam, she's friendly with me, so I feel like going to her. So how can we do that? How can we create an atmosphere in the school so that all the children can confide, one or two, like a fatherly figure or a mother figure in a school? How can we create such atmosphere in the school? ఇది నమ్మకం అనేది ఒక రోజులో వచ్చేది కాదు సార్. మనకు నమ్మకం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. అంటే ఈ రోజు మనం మొదలు పెడితే, ఈ షో తర్వాత మనం మొదలు పెడితే మేబీ డౌన్ ది లైన్ నిజంగా మనందరం అనుకొని ఈ రోజుతో కళ్ళు తెరిచి ఇప్పటి నుంచి ప్రతి టీచరు, ప్రతి ప్రిన్సిపల్ ప్రామిస్ చేసి గుండె మీద చేపెట్టుకొని ఇంకెప్పుడు కూడా ఒక అమ్మాయి విషయం ఒక టీచర్ ముందు నేను మాట్లాడను అని అనుకుంటే మేబీ ఒక 1 year లోపల మన స్కూల్ సిస్టంలో ఒక రకమైన కాన్ఫిడెన్షియాలిటీ రావచ్చు, ఆ కాన్ఫిడెన్స్ రావచ్చు, నమ్మకం అనేది రావచ్చు. సో మనం మొదలు పెట్టాలి. మేము అందుకే అంటే నేను కౌన్సిలర్గా నేను వృత్తి చేపడుతున్నప్పుడు అగ్గి మీద ప్రమాణం చేసి, దీపం మీద ప్రమాణం చేసి చెప్తామన్నమాట. నేను ఏ పిల్లవాడి గురించి మాట్లాడింది పక్క వాళ్ళతో చెప్పను అని. అందరు కౌన్సిలర్స్తో కూడా ఇది చేపిస్తాం. ఇలాంటిది ఏదైనా జరగాలి మన దగ్గర. జరిగినప్పుడు నిజంగా మనం దాన్ని పాటిస్తే అప్పుడు పిల్లలు ఒకరొకరు ఓపెన్ అవుతారు. I think I want to add what you said. I think all our teachers and principals should be more friendly with the children, share their own feelings also with the children. Then they know, see, principal, the teacher is sharing her own problem with me. I mean, what can be shareable? And be more friendly, show kind of love and concern towards the students. I think then they will come more around, right? మీరు ఇట్లా అంటారు, అది మీరు చెప్తున్నారు. కానీ ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళి టీచర్స్లో కూర్చుంటే నేను అంటాను, మేము ఫ్రీగా ఉంటే తలకెక్కి కూర్చుంటారు మా పైకి. టీచర్స్ అలా అంటే మేము కొంచెం ఫ్రీడమ్ ఇస్తే మా తల మీద ఇంకా చదవరు, వాళ్ళు చదవరు, ఏమీ చెయ్యరు. దిస్ ఈజ్ ఆల్సో వన్ డేంజర్. దెర్ షుడ్ బి అ ఫైన్ లైన్. సో వాళ్ళలో ఎప్పుడు మనం క్లోజ్గా ఉండాలి, ఏ విషయంలో క్లోజ్గా మాట్లాడాలి, ఏ విషయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చదువు విషయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎమోషనల్ ఇష్యూస్ విషయంలో దగ్గరగా మాట్లాడాలి. So we need to balance such things. Okay. Now ma'am, now coming back to your red signal again, I am more interested in the red signal. Yeah, which is very important. Yeah. When do children feel hopelessness? And what are the symptoms for the hopelessness? Hopelessness. Yeah. నేను ఇప్పుడు ఇక్కడ నించున్నాను, నాకు ముందంతా నల్ల గోడ కనిపిస్తుంది అనుకోండి, నల్లగా గోడ కనిపిస్తుంది, నాకు ఇంకేం కనిపించట్లేదు అంటే హోప్లెస్నెస్. జీవితంలో నేను ఇంకేమీ సాధించలేను, ఫ్యూచర్ అంతా డార్క్గా కనిపిస్తుంది, ఐ కాంట్ పర్ఫామ్, నేను ఇంకేమీ చెయ్యలేను అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అలాంటి దాన్ని హోప్లెస్నెస్ అంటారు. ఫ్యూచర్ గురించి ఇంకేమీ ఉండదన్నమాట, డెడ్ ఎండ్ కనిపిస్తుంది వాళ్ళకి. డెడ్ ఎండ్ కనిపించినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, అంటే ఈ హోప్లెస్ వాళ్ళకి ప్రతి డెడ్ ఎండ్ దగ్గర ఎక్కువసేపు నిలబడకండి. డెడ్ ఎండ్ కనిపించినప్పుడు పక్కకు జరిగి చూడండి, ఒక ఓపెన్ డోర్ కనిపిస్తుంది. యూ ఫైండ్ సంబడి ఆర్ సమ్ ఆపర్చునిటీ ఆర్ సమ్ సిచ్యువేషన్, సమ్ ఆపర్చునిటీ విచ్ హెల్ప్స్ యూ టు మూవ్ ఆన్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దీస్ స్టూడెంట్స్ ఆర్ దీస్ పీపుల్ ఇస్ డెడ్ ఎండ్ దగ్గర ఆగిపోతారు, ఆ గోడ దగ్గర ఆగిపోతారు, చాలాసేపు వెయిట్ చేస్తారు, and they fix that this is the end. So there comes the next. So the teacher and the principal has to reassure them, saying that there is a silver lining in every cloud, dark cloud, and there is open door, there is light at the end of the tunnel, right? Yes. And also open door next to the dead end. Yes, dead end. Yes, I think we need to reassure the children again and again. And what is the last red signal? What is worthlessness? So when do the children feel worthlessness, and what are the symptoms they exhibit? వర్త్లెస్నెస్ అంటే నేను ఎందుకు పనికిరాని దాన్ని వాళ్ళు కంపేర్ చేసుకుంటారంటే. వర్త్ అంటే ఏంటి, ఇది చాలా ఇది వర్త్ లేని పెన్ను, ఇది వర్త్ ఉన్న పెన్ను. వర్త్ అంటే ఏంటి, దీనికి విలువ ఉంది అని అర్థం. విలువ ఎప్పుడు వస్తుందండి, కంపేర్ చేసుకుంటే విలువ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ లైన్ పెద్దదా చిన్నదా అని నేను గీసి అడిగితే ఇది పెద్దదా చిన్నదా చెప్పలేరు మీరు, కానీ నేను ఇంకొక లైన్ గీస్తే మీరు చెప్తారు ఇది పెద్దదా చిన్నదా.